నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఫ్రీ ట్రాఫిక్ సిటీగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత వెల్లడి. కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖాళీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. మృత్యుంజయ స్వామి వారికి విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. జీవ వైవిధ్యంపై చైతన్యం అవసరం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో వక్తల పిలుపు. వీడిన శానం పట్ల ఫైర్ మిస్టరీ. కేసును ఛేదించిన పోలీసులు. కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ సెంచరీ దిశగా పరుగులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. స్టెబిలిటీ అండ్ రిలయన్స్ ఆఫ్ అవర్ ఎకోసిస్టమ్స్ అండ్ ది సర్వీసెస్ దే ప్రొవైడ్. This is why it is essential to act urgently to protect and restore biodiversity. The government have taken a number of institutional measures to protect the biodiversity. The first and foremost is the Biodiversity Conservation Act 2002. This act is enforced jointly by the central and state governments. State Biodiversity Board has identified 28 biodiversity heritage sites, secret groves, biodiversity hotspots in the state of Andhra Pradesh and take up protection measures for conservation of biodiversity and also identified and recorded the traditional knowledge in the state. Since 2006, every year on 22nd May, the AP State Biodiversity Board has been conducting the International Day of Biological Diversity based on the themes with the involvement of people's participation. Students and various stakeholders to increase the awareness. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ఆపరేషన్ సెంటర్ను నిర్మాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో నూతనంగా నిర్మాణం చేస్తున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ఆపరేషన్ సెంటర్కు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్ హరిత భూమి పూజ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ఆపరేషన్ సెంటర్ను 5 అంతస్తులతో నిర్మాణం చేస్తున్నట్లు అభినయ్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఒక నగరానికి తలమానికంగా నిలిచేటటువంటి కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం శుభ పరిణామం. రేపు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ తిరుపతి అయినా ఆ ఒత్తిడిని తట్టుకోదగ్గ స్థాయిలో ఆ భవన నిర్మాణం జరగబోతోంది. ఈ భవనం పూర్తయిన తర్వాత నగరవాసులకు మున్సిపల్ సేవలను అందించడంలో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కల్పింపబడే భవనం అందుబాటులోకి వస్తుంది. తిరుపతిని ఫ్రీ ట్రాఫిక్ సిటీ చేయడమే లక్ష్యంగా కార్పొరేషన్ పనిచేస్తున్నట్లు మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 26, 27 డివిజన్లలోని తిలక్ రోడ్డు, ఎస్కేడి నగర్, నవాబుపేట, జబ్బార్ లేఅవుట్, ఎంజీ కట్ట ప్రాంతాలలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్ హరిత, కార్పొరేటర్ తాజీన్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదయ్ వంశీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇరుకు సందులను విస్తరించడానికి సాధ్యాలను పరిశీలించారు. 40 ఫీట్ రోడ్డుకు ప్రణాళికలు సిద్ధం చేసి
కౌన్సిల్ ఆమోదంతో పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. అట్లాగే ఎంజీ కట్ట లాస్ట్ లైన్ నుంచి మార్కెట్ సైడ్కి ఒక ఆల్మోస్ట్ రోడ్ వైడన్ చేయగలిగితే చాలా మటుకు పెద్దకాపు లేఅవుట్, అట్లాగే జబార్ లేఅవుట్, నవాబ్పేట వాళ్ళు యాక్సెస్ చాలా బాగా ఉంటుంది. మార్కెట్కి వెళ్ళడానికి కానీ, అట్లాగే గంగమ్మ గుడి వైపు కానీ, అట్లాగే తిలక్ రోడ్ వైపుకి కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ఫీల్డ్ మీద ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా చర్చించుకొని దేవస్థానం వాళ్ళతో మాట్లాడి దీని ఏడీపీ తయారు చేసి దీన్ని ఎంత తొందరగా వీలైతే ఆమోదింప చేసేటట్టు ప్రయత్నం చేస్తారు. ఇదిలా ఉండగా స్థానిక భవానీనగర్లోని ఓపెన్ డ్రైన్ను డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. 10 అడుగులకు మేర ఉన్న ఓపెన్ డ్రైన్ను మూసివేసి ఇరుకు సందుగా ఉన్న రోడ్డును వెడల్పు చేయడం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవనే ఆలోచనకు వచ్చారు. ప్రణాళికను సిద్ధం చేసి కౌన్సిల్ ఆమోదంతో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అభినయ్ రెడ్డి మీడియాకు తెలిపారు. చిన్న చిన్న స్లిప్ వేస్ని ప్రతిపాదించింది. ఆ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈనాడు కమిషనర్ హరిత గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 35th వార్డ్ అంటే మన ఏడీ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రోడ్డుని విజిట్ చేశాము. ఈ రోడ్డు ఏడీ బిల్డింగ్ దగ్గర నుంచి సుమారుగా దేవేంద్ర శ్మశాన థియేటర్ వరకు కలుస్తుంది. ఈ రోడ్డుకు ఆనుకొని ఒక చాలా పెద్ద ఓపెన్ డ్రైన్ ప్రవహిస్తోంది. ప్రయోగాత్మకంగా గంగమ్మ గుడి రోడ్డులో డ్రైన్ పైన ఒక స్లాబ్ నిర్మించి హెవీ వెహికల్స్ కూడా పోగలిగేటటువంటి అవకాశాన్ని కల్పించాం. అది బాగా సక్సెస్ అయింది. అదే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించి దీనిని రోడ్డుగా ఉపయోగించుకునేటట్టుగా చేయబోతున్నాం. ఆ ప్రాథమిక పరిశీలన జరిగింది. భవిష్యత్తులో ఈ మార్గాన్ని భవానీనగర్ వాస్తవ్యులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఏడీ బిల్డింగ్ వైపు నుంచి దేవేంద్ర థియేటర్ వైపు, హరిశ్చంద్ర శ్మశాన వాటికల వైపు సులభంగా తిరుపతి నగరవాసులు చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తాం. కుప్పం తెలుగుదేశం పార్టీ నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీలో మళ్లీ వలసల పర్వం మొదలైంది. కుప్పం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సిఆర్ వరదరాజులు నేడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సదుంలో జరిగిన ఒక కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు ఫస్ట్ వైస్ చైర్మన్ మునస్వామి ఆధ్వర్యంలో వరదరాజులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వెంటనే చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సూచనల మేరకు కుప్పం మున్సిపల్ ప్రత్యేక సలహాదారునిగా వరదరాజులను నియమించారు. ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అందులో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఆయన కొరకు పనిచేసిన వ్యక్తి ఈరోజు మన కౌన్సిలర్ మున్సిపల్ అధికారులు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో మన పార్టీలో చేరుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కిరాణా షాపుల్లో ఏ వస్తువు ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా కందిపప్పు రేటు కూడా కొండెక్కింది. నిన్న మొన్నటి వరకు నూనెల ధరలతో అల్లాడిన సామాన్యులను ఇప్పుడు కందిపప్పు భయపెడుతోంది. పప్పు లేకుండా అన్నం తినగలమా? కంచంలో ఎన్ని ఉన్నా పప్పు లేకపోతే దిక్కుతోచదు. ఏదో వెలితి. మరి ఆ పప్పు ఇప్పుడు అస్సలు దొరకనంటోంది. డిమాండ్కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాస్తో కూస్తో ఉన్న కందిపప్పును అధిక ధరలకు అమ్ముకుంటూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రీటైల్ మార్కెట్లో ప్రస్తుతం 140 రూపాయలకు పెరిగిన ధర 180 రూపాయల వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవసరాలు చాలా తగ్గించాలి. కందిపప్పు ఎక్కువగా ఉంది, అది తగ్గించాలి. గ్యాసు 1200కు వచ్చింది, అది తగ్గించాలి. ఆ పప్పు, నూనె, ప్రతిదీ ఇంటికి సంబంధించినటువన్నీ కూడా మాకు తగ్గించాలి. 90 రూపాయలకు ఉండింది,
90-80కి ఉండింది, ఇప్పుడు 170-180కి ఉంది. అట్లుంటే మేమేం బతకాలా, ఏం చేయాలా? పిల్లకాయలకు ఫీజులు, కాలేజ్ ఫీజులు, బాడిగలు, ఇవన్నీ మేమేం చేయాలి? గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల కందిపప్పును పండించగా మరో 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం దిగుబడి 38.9 లక్షల టన్నులు దాటలేదు. దీనికి తోడు దిగుమతి విషయంలోనూ కేంద్రం అలసత్వం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో క్వింటాల్ కందిపప్పుకు కేంద్రం 6,600 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రస్తుతం క్వింటాల్ కందిపప్పు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పలుకుతోంది. 2 నెలల క్రితం కిలో కందిపప్పు 100 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం కిలో కందిపప్పు ధర 140 రూపాయలకు చేరింది. మున్ముందు 180 వరకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. తిరుపతి జిల్లాలో కందిపప్పు కొరత కనిపిస్తోంది. డిమాండ్కు సరిపడా లేకపోతే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. శానం భట్ల అగ్ని ప్రమాదాల మిస్టరీని తిరుపతి పోలీసులు ఛేదించారు. అదనపు ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం ఈ మిస్టరీని ఛేదించింది. కొత్త శానం భట్ల గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలకు ఆ గ్రామంలోని పిల్లపాలెం కీర్తి, ఆమె వయసు 19 సంవత్సరాలు, ఆమెను గుర్తించడం జరిగింది. ఆమె ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇంటి దగ్గరే చదువుకుంటూ ఉంది. ఆమె యొక్క తల్లి యొక్క ప్రవర్తన ఆమెకు నచ్చకపోవడము, ఆమె తన ఇంటిలో ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఆ ఇంటికి అరిష్టమని చెప్పి ఆ ఇల్లు ఖాళీ చేసి వేరొక ఊరికి వెళ్ళినట్లయితే వాళ్ళ అమ్మ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది, మరియు ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశంతో ఆమె ముందుగా ఆమె తల్లి యొక్క ప్రవర్తనకు అదే కారకులైనటువంటి వారి ఇళ్లల్లోని ముందుగా గడ్డివాములు తగలబెట్టడము, మ్యాచ్ స్టిక్ ఉపయోగించి, ఆ తర్వాత ఇళ్లల్లో ఉన్నటువంటి ఈ బట్టలను తగలబెట్టడము, తద్వారా వాళ్ళకి నష్టం కలగజేయాలనే ఉద్దేశము. అదేవిధంగా ఇలా చేస్తే వాళ్ళ ఇంట్లలో అరిష్టం ఏదో జరిగింది అని చెప్పేసి ఆ గ్రామం నుంచి ఖాళీ చేసి వెళ్తారు. ఆ విధంగా వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో ఈమె దాదాపు ఒక 12 సంఘటనలు చేయడం జరిగింది. తిరుపతి పోలీస్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాధిత ప్రజలు తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు సమర్పించారు. తమ ఇబ్బందులను నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. స్పందించిన ఎస్పీ సంబంధిత అధికారులను పురమాయించి సకాలంలో అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, వేధింపుల ఫిర్యాదులు ప్రధానంగా వచ్చాయి. టి నాగరాజు రిటైర్డ్ ఎంప్లాయీ అని చెప్తున్నాడు. అతనికి ఈ సర్వే నెంబర్లో ప్లాట్ లేదు. అతను 77/1లో డాక్యుమెంట్ చూపిస్తున్నాడు. వచ్చి 77/25, 26లో గొడవలు వేసుకుని దానికి రౌడీల్ని వీళ్ళందరినీ పిలుచుకుని వస్తున్నాడు. ముందు చెప్పాను, బాబు నీది ఇది సర్వే నెంబర్ కాదు, నీది కాదు అంటే తిరుచానూరు సర్వేయర్ శిల్ప ఇది స్పందన కార్యక్రమంలో ఇచ్చేదానికి వచ్చాను. ఈమె శిల్ప అనే ఆమె సర్వే చేసి నీ ప్లాట్ ఇక్కడ ఉంది అని చెప్పిందంట. దాని గురించి ఇతను ఇవన్నీ డిమాలిష్ చేసి నాకు నష్టపరిహారం చేస్తున్నాడు. దయచేసి మీరు దీన్ని సాల్వ్ చేయాలని ఎస్పీ గారికి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం మృత్యుంజయ స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పట్టు రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గంలోని పట్టు రైతులు పట్టుగూళ్ల విక్రయ కేంద్రం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి టవర్ క్లాక్ వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులకు షెడ్డు కట్టుకోవడానికి
మొక్కలకు 1 కిలోకు 50 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు పట్టు రైతులకు ఇలాంటి పథకాలను అమలు చేసేవారని, ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పట్టు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, వెంటనే వాటిని అమలు చేసి పట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. శోభారాణి వివరణ ఇస్తూ రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లామని చెప్పారు. ఇస్తా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 9 తావులు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. ఒక రైతు సిరికల్చర్ సాగు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 50 మంది రైతులు బతుకుతారు. ఇది స్థిరమైన పంట, ఆత్మహత్యలు చేసుకునే పని లేదు, ప్రతి నెల ఆదాయం వస్తుంది. దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడో ఒకసారి రేటు తగ్గినప్పుడు ఇలాంటి వచ్చే ఒడిదొడుకులను కాపాడేదానికోసమై ఈ స్కీములు పెట్టడము, ప్రపంచ దేశాలతో పోటీకి పోవాలని చెప్పి కొత్త రకం పురుగులు మేపాలని చెప్పి బయోవాల్టీన్ అని పెట్టి దానికోసం చెట్లు కట్టించినారు. ఇవంతా ప్రభుత్వం మంచి ఆలోచనతోనే చేసి మాకు మంచిగా సౌకర్యం చేస్తూ ఉండ్రి. ఇటీవల ఎందుకాలమో కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. 50 కోట్లు బకాయి ఉంది. దాంట్లో రీలర్ది ఒక 10% తీసేస్తే 45 కోట్లు రైతులకు రావాలి. అది చాలా తక్షణమే గవర్నమెంట్ స్పందించి అనంతపురం జిల్లా రైతులంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, మళ్ళీ ఫైనాన్స్ సెక్రటరీ సాల్మన్ ఆరోగ్యరాజు అంతా కలిసినారు. అదేం పెద్ద సమస్య కాదు, ఇస్తామనేసి అంటున్నారు. అది ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. అంటే దాదాపు 12,700 రూపాయలు సబ్సిడీగా రాయితీగా వస్తుంది. మిగిలిన 6,700 రూపాయలు స్టేట్ షేర్ పట్టాం లేదన్నమాట. ఆ స్టేట్కి సంబంధించిన మ్యాచింగ్ స్టేట్ షేర్ని కూడా ఇప్పుడు రిలీజ్ అయింది. కాబట్టి ఈ 10 లక్షల రూపాయలు అంటే 11 కోట్ల రూపాయలలో 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి షెడ్ల డబ్బులు, తర్వాత మొక్కల డబ్బులు రెండు కూడా రావడం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి, ఎస్సీల సంక్షేమం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఎస్సీ మోర్చాను భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎస్సీ మోర్చా నాయకత్వంలో ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ధర్నా కార్యక్రమాలు, అదేవిధంగా ముట్టడి కార్యక్రమాలు, వినతి పత్రాలు ఇవ్వడము, ఎస్సీ గ్రామాల్లో పర్యటించే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడానికి ఇదొక సదవకాశంగా భావించి రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా ఎస్సీ మోర్చాను ఒక బలమైనటువంటి ఆర్గనైజేషన్గా రూపొందించేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రుయా ఆసుపత్రిలో వైద్య సేవలపై రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమునీంద్రుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రుయా హాస్పిటల్లో ఓపీ సేవల్ని పటిష్టం చేసిన నేపథ్యంలో అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, అలాగే రోగుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సూపరింటెండెంట్ నాగమునీంద్రుడు ఆసుపత్రిలో అన్ని విభాగాలను తనిఖీ చేశారు. రోగులు, వారి సహాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో లాగా ఒకరోజు పరీక్షలు, మరుసటి రోజున చికిత్స కాకుండా ఒకే రోజులో అన్నీ పూర్తవుతుండడంతో రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మికంగా ఒకసారి తనిఖీ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు చూసిన పేషెంట్లు అందరూ కూడా చాలా దూర భారాలు, కనీసం 60 కిలోమీటర్స్ అవతల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేషెంట్లు అందరూ కూడాను వాళ్ళందరూ పొద్దున వచ్చి చూపించుకొని పరీక్షలు రాయించుకొని ఆ పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేసి ఫైనల్గా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళందరూ కూడాను ఈ ఒక పద్ధతి వల్ల చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. ఇంటికి వెళ్తున్నారు, ఇచ్చిన వైద్యం తీసుకొని మళ్ళీ చెప్పినప్పుడు ఫాలోఅప్కి వస్తున్నారు. ఇది ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంది. అలాగే డాక్టర్లు మాకు కూడా పేషెంట్కి ఆ రోజే జబ్బుని నిర్ధారించి పంపడం వల్ల మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం వల్ల అందరూ కూడా సంతృప్తి చెందుతున్నారు. వర్గీకరణ పేరుతో ఎస్సీ ఎస్టీల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మందకృష్ణ మాదిగ, దళితుల ఆశాజ్యోతి వైఎస్ జగన్ ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి ఎస్వీయు సెనేట్ మెంబర్ మధుబాబు అన్నారు. మందకృష్ణ మాదిగ గారు, మీరు ఎప్పుడొచ్చినా ఆంధ్రప్రదేశ్లో మా జగన్మోహన్ రెడ్డి గారి పైనే దాడి చేసేదానికి వస్తున్నారు. అయ్యా, మీరు ఉద్యమ మూమెంట్లో మీ ఆస్తులు ఎంత సంపాదించున్నారు? మీరు పేదవారికి మీరేమైనా సహాయం చేస్తున్నారా? మీరు వర్గీకరణ ముసుగులో
మా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తున్నారు. ఇకనైనా మాలుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎస్సీలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, కానీ ఈరోజు పరిపాలనలో నవరత్నాల్లో ప్రతి ఒక్క ఎస్సీలుకి గ్రౌండ్ చేస్తున్నాము. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మీరు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మేము తీవ్ర పరిణామాలు ఉంటాయి. మందకృష్ణ మాదిగ గారు, మీరు తెలంగాణలో చూసుకోండి, ఆంధ్రాలో సస్యశ్యామలంగా అందరూ మాల మాదిగలు అన్నదమ్ములుగా ఉన్నారు. మీరు విడదీయద్దండి. మీరు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్తో మళ్ళీ వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టొద్దని తెలియజేస్తూ మేము ఖండిస్తున్నాం సార్. ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లలో జరిగిన స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి విశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జిల్లా కలెక్టర్కి, ఇతర శాఖల అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో భూములకు చెందిన సమస్యలు, పెన్షన్ సమస్యలు, రేషన్ కార్డుల సమస్యలు అధికంగా వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీలకు ప్రాముఖ్యతనివ్వాలని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఇతర ముఖ్య అధికారులు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, జిల్లా ఉన్నతాధికారులు స్పందనకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు స్పందన వినతులను సకాలంలో పరిష్కరించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ అనేటువంటి ఎంపీని అక్కడ వాళ్ళనందరినీ కూడా లైంగిక వేధింపులకు గురి చేశారని చెప్పినా ఎట్లాంటి సమాధానం లేదు. ఈరోజు ఇక్కడ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అతనికి అరెస్ట్ చేయాలని చెప్పి ముందుగా అతన్ని ఏదైతే అధ్యక్షుడిగా ఉన్నాడో ఆ ఫెడరేషన్కి ఆ అధ్యక్షత నుంచి తొలగించి అతని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి, అట్లనే మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమకే తలమానికంగా ఉన్న రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రుయా హాస్పిటల్లో అనేక చిన్నపిల్లల వార్డుకు కానీ, ప్రసూత హాస్పిటల్ వార్డుకు పోవడానికి కానీ, వివిధ మెడికల్ కాలేజీలకు కానీ, గైనకాలజీ వార్డుకు పోవడానికి కానీ, వివిధ ప్రాంతాలకు పోవడానికి అక్కడ రోడ్లు లేక పేషెంట్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీలో పేషెంట్ కానీ జేఎన్ చేపించి టచ్ పైన తీసుకోవాలంటే ఆ పేషెంట్ ఆ వార్డులకు షిఫ్ట్ చేసే లోపల మొత్తం మళ్ళా ఇక్కడ కంటే జబ్బు కంటే ఇంకా పెద్ద జబ్బు చేసుకునే పరిస్థితి రుయాలో ఏర్పడింది. దీనివల్ల రోడ్లు బాగలేకపోవడం వల్ల, అక్కడ స్ట్రక్చర్స్ సక్రమంగా లేకపోవడం వల్ల, ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల పేషెంట్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏ సూపరింటెండెంట్ ఉంటాడో, రేపే సూపరింటెండెంట్ ఉంటాడో, ఇంకో చేతి సూపరింటెండెంట్ ఎవరు ఉంటారో సంవత్సరం నుంచి తెలియని పరిస్థితి. ఇంకో పక్క రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ రుయా హాస్పిటల్లో పరిపాలన చేసే సూపరింటెండెంట్ పర్మనెంట్గా సూపరింటెండెంట్ గారు లేరు, మెడిసిన్ లేదు. తిరుపతిలో ఆ హాస్పిటల్ బాగుంటేనే భయాందోళన చేపట్టే పరిస్థితి ఇవాళ ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే భువన కరుణాకర్ రెడ్డి గారు దానిపైన పెద్ద దృష్టి పెట్టి రుయా హాస్పిటల్ ఇమీడియట్గా సూపరింటెండెంట్ ఏర్పాటు చేసి రోడ్లన్నీ బాగు చేసి డాక్టర్లని తక్కువ ఉన్న డాక్టర్లు కూడా సమకూర్చి అందరికి కూడా మెరుగైన వసతి కల్పించాలని చెప్పి మేము ప్రజానికంగా విజ్ఞప్తి చేస్తాం. మందుబాబులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది ఉద్యానవనాలు. పోలీస్ పికెటింగ్ తగ్గడంతో అసాంఘిక శక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పూట ఇక్కడొచ్చి అడ్డాగా చేసుకొని అందరూ చాలామంది మందు సేవించడం జరుగుతుంది, అల్లరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జంటలు కొద్దిమంది చీకటి కార్యక్రమాలు, ఈ అమ్మాయిలు ట్యూషన్స్ కని చెప్పి ట్యూషన్స్ కని వెళ్ళకుండా ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ రావడం, ఈ చీకటిగా ఉంటుంది కానీ అది చేస్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి లైటింగ్ పెట్టిస్తే చాలా వరకు కార్యకలాపాలు అదుపులోకి వస్తాయని ఒక ఉద్దేశం. కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పార్క్లోనే రోడ్ నడిచే పక్కనే వేసి వెళ్ళిపోతున్నారు. పొరపాటున గ్లాస్ బాటిల్స్ వాళ్ళ కాళ్ళకు తగిలి ఏదైనా గాయాలు అయితే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అది కాకుండా ఆడవాళ్ళకైతే చాలా బాధపడుతున్నారు, వాళ్ళు నడవలేక, ఈ అరాచకాలు చూడలేక. అనారోగ్యంతో మృతి చెందిన సినీ నటులు శరత్ బాబు ఆత్మ శాంతించాలని అభిమానులు ప్రార్థించారు.
తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించి ఘన నివాళులర్పించారు. శరత్ బాబు గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఆయన చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎంతో మంచి నటులు శరత్ బాబు గారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ పలు భాషల్లో 250 పైచిలకు సినిమాల్లో హీరోగా, విలన్గా అనేక పాత్రలు పోషించి అందరి మన్ననలు పొందారు. అనేక అవార్డులు పొందారు, నంది అవార్డులు పొందారు. అలాంటి మంచి నటుడు ఈరోజు చనిపోవడం, మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 62,790 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,639 రూపాయలు. వెండి 1 కేజీ ధర 74,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫ్రీ ట్రాఫిక్ సిటీగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత వెల్లడి. కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖాళీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. మృత్యుంజయ స్వామి వారికి విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. జీవ వైవిధ్యంపై చైతన్యం అవసరం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంలో వక్తల పిలుపు. వీడిన శానం పట్ల ఫైర్ మిస్టరీ. కేసును ఛేదించిన పోలీసులు. కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ సెంచరీ దిశగా పరుగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నీ సూచనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.